కండోమ్ యూజ్ చేస్తారన్నమాట. స్పెషల్ ఎఫెక్ట్స్ అండి. ఇది యాక్చువల్గా బాడీ బుల్లెట్. ఓకే, మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హాయ్ అండి, వెల్కమ్ టు C3 తెలుగు. సో C3 తెలుగు అంటే ఏం లేదండి, సినిమా 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 గురించే ఉంటుంది, సినిమా కోసమే ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మనం మూవీ మేకింగ్స్ ఎలా ఉంటాయి అండ్ మూవీ రివ్యూస్ అండ్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం సినిమా గురించి. అండ్ ఈ రోజు వచ్చేసి మూవీకి సంబంధించిన 24 క్రాఫ్ట్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్రాఫ్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండి. దీని గురించి చాలా తక్కువే తెలుసు బయట మూవీ ఆడియన్స్కి. అండ్ సో దాని గురించి బ్రీఫ్గా ఈరోజు మీకోసం ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. అండ్ మూవీలో మనం చూసే గన్ షాట్స్ అండ్ బ్లాస్ట్ ఎలా చేస్తారనేది మీకు లైవ్ డెమోతో చూపించబోతున్నా. సో బ్రో ఏం చేస్తున్నారు ఇప్పుడు? బాడీ బుల్లెట్ రెడీ చేస్తున్నాం బ్రో. అదేం బ్రో కండోమ్ ఎందుకు? కాండంలోనే బ్లడ్ పోసి రెడీ చేస్తాం బ్రో. ఇది అవునా? అంటే వేరే మామూలు రెగ్యులర్ వాడే బెలూన్స్ ఉంటాయి కదా, అవి పనికిరావా? అవి పనికిరావు. ఓన్లీ కాండం అయితే ఓకే, ఫ్లెక్సిబుల్ పలిగిపోయిన వల్లే అది దగ్గరకు వస్తుంది కదా, అప్పుడు బ్లడ్ స్పిల్టింగ్ అనేది బాగా వస్తుంది. చూసారు కదా, ఇది కండోమ్ యూజ్ చేస్తారన్నమాట. గన్ షాట్ ఏదైనా పేలినప్పుడు బ్లడ్ రావడానికి ఉంటుంది చూసారా, అప్పుడు ఇది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుందంట. సో దానికోసం యూజ్ చేస్తారంట. మ్యాక్సిమం అన్ని మూవీస్లో ఇదే యూజ్ చేస్తారంట. ఇందులో ఉన్నది మనం షూటింగ్లో వాడే బ్లడ్ అనమాట. సో దీన్ని ఒక చిన్న అట్టాముక్కకి సపోర్ట్ లాగా తీసుకొని దానికి పర్ఫెక్ట్గా ప్యాక్ చేస్తారు. ఎందుకంటే గన్ ఫైర్ ఇవి జరిగేటప్పుడు కదలడం ఇలాంటివి జరిగితే అది ఊడిపోకుండా ఉండడం కోసం స్ట్రాంగ్గా దానికి వేసి వైర్లు మొత్తం చుడుతూ ఉంటారు చాలా స్ట్రాంగ్గా. సో ఇందాక చూపించిన ప్యాకెట్ ఉంది కదా బ్లడ్, దానికి ఒక అట్టాముక్కకి ఇలా పెట్టేసి ఇలా పెట్టారు. మేబీ తర్వాత ఇక్కడ పెట్టేసి ఏమైనా కట్టేస్తారేమో, చూద్దాం. ఇదేంటిది బ్రో? ఇది యాక్చువల్గా బాడీ బుల్లెట్. ఓకే, చిన్న బాంబ్ లాగా పెడితే ఓకే అక్కడ బాడీలో పేలినట్టు తెలిసిపోతుంది అనమాట. ఓకే ఓకే. సో ఇది పేలుద్ది అనమాట, అంతేనా? చిన్నది. సో దీని లోపల ఉంది చూసారా, ఇదే అనమాట. ఇది పేలే మనకు మూవీలో మనం షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదో బ్లాస్ట్ అయిన ఫీలింగ్ ఎలా వస్తుందంటే ఇది కాలుద్ది అనమాట. ఎప్పుడైతే ఈ ప్లగ్ కనెక్షన్ ఇచ్చేసి అక్కడ బటన్ నొక్కేస్తారో మేబీ అప్పుడు ఇక్కడ బ్లాస్ట్ అయిపోయి బ్లడ్ అలా చిల్లినట్టు అలా పడుతూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ ప్లేస్లో మనకు బ్లాస్ట్ అనేది జరుగుద్ది కాబట్టి ఈ ఏరియాలో మార్క్ చేసుకుంటుంది. అది రివర్స్లో లోపల సైడ్ నుంచి లోపల సైడ్ బాంబు పెడతాం. అండ్ ఇక్కడ మార్క్ చేసుకొని దానికి చిన్న చిన్న హోల్స్ పెడుతున్నారు బ్లడ్ ఫ్లో అనేది బయటికి రావడం కోసం. అండ్ దాని తర్వాత దీనికి పర్ఫెక్ట్గా మొత్తం నీట్గా ఒక డైరెక్షన్లోనే రావడం కోసం అని చెప్పేసి స్టిక్కర్లు వేసేసి అండ్ దాన్ని ఎక్కడైతే మనం మార్క్ చేసామో ఆ పొజిషన్లో దాన్ని పెట్టి మళ్ళీ స్టిక్కర్స్తో మొత్తం ప్యాక్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇంత బ్లడ్ వాడరు సినిమాల్లో. మనకేంటంటే ఇప్పుడు తెలియాలి కదా, చూపించడం కోసమని మనం కొంచెం బ్లడ్ ఎక్కువ పెట్టాము. సో పర్ఫెక్ట్గా ప్యాక్ చేసేసారు. ఈ మార్క్ దగ్గర మనకి ఇప్పుడు బ్లాస్ట్ జరిగిపోతుంది. ఇప్పుడు ఇది నేను వేసుకొని చూపిస్తా లైవ్లో. ఓకే, సో చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మనకు బ్లడ్ సెటప్ ఇక్కడ జరిగింది. ఈ వీడియోకి మ్యాక్సిమం కుదిరిన లైక్లు ఇవ్వండి, ఎందుకంటే ఇందులో బ్లడ్ ఇవన్నీ చూపిస్తున్నాం కాబట్టి యూట్యూబ్ కూడా కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. సో ప్లీజ్ ఈ వైరింగ్ని చిన్న బ్యాటరీకి కనెక్షన్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇది బ్లాస్ట్ అయిపోతుంది, చూడండి జాగ్రత్తగా. ఎంతవరకు చిల్లుద్దో ఏమో నాకు తెలియదు. రెడీయా? రెడీ. చూసారు కదా, ఇప్పుడు ఇందాక బ్లాస్ట్ అయింది, అది ఇదే అనమాట. ఏదో సింపుల్గా ఉంటాం అనుకున్నా కానీ చెవు మాత్రం ఇప్పటికీ చాలా గుయ్య ఉంటుంది. అసలు రీసౌండ్ వస్తుంది ఇప్పటికీ. పోకిరీలో ప్రకాష్ రాజ్కి వచ్చినట్టు నాకు ఇప్పటికీ గుయ్య ఉంటుంది. ఇంకా అంత ఈజీ అయితే కాదండి ఇది. ఈ షార్ట్ తీయడం కూడా అంత ఈజీ అయితే కాదు. ఇంకా నేను
ఎక్స్పీరియన్స్ చేసాను కాబట్టి చెప్పగలుగుతున్నా, బాగుంది. ఇదండి మన ఈరోజు 24 క్రాఫ్ట్స్లో స్పెషల్ ఎఫెక్ట్. రేపు మరొక మంచి వీడియోతో, మరొక క్రాఫ్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం C3 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి కంటెంట్ నచ్చితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.